అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. టైం అయితే 4 o'clock అయింది. మేమైతే వాయనాడ్కి స్టార్ట్ అయిపోయాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియోలో. సో మనము బెంగళూరు నుంచి వాయనాడ్కి వెళ్లే దారిలో మేము డే 1 ఏమేమి అయితే యాక్టివిటీస్ చేసామో అవన్నీ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో డీటెయిల్స్ కి వెళ్లే ముందర నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో వాయనాడ్ వచ్చేసి మనకి కేరళలో ఒక డిస్ట్రిక్ట్ అండ్ వాయనాడ్కి వెళ్ళాలి అంటే మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్ నుంచి అయితే మనకి 15 hours జర్నీ పడుతుంది అండ్ బెంగళూరు నుంచి అయితే 7 hours జర్నీ పడుతుంది. సో ఇప్పుడైతే మనము బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో దట్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు మనం యానిమల్స్ చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం యానిమల్స్ అన్ని వస్తాయి అని అనుకున్నాము. కానీ ఏమైందంటే అన్ఫార్చునేట్ గా మేమంతా రెడీ అయిపోయి స్టార్ట్ అవుదాం అనే టైంకి టైర్ అయితే పంచర్ అయిపోయిందని చూసాము కార్ది. అందుకని సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ముందు నీట్ గా పంచర్ చేయించుకొని కొంచెం లేట్ గా మేమైతే స్టార్ట్ అయ్యాము. సో మీకు ఫర్దర్ గా మేము ఏమేమి యాక్టివిటీస్ చేసామన్నది అయితే వీడియోలో నేను కవర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కాబట్టి అందరం 2కి 3కి లేచేసామన్నమాట. సో చూడండి అందరి పొజిషన్ వచ్చేసి ఇక్కడ అందరు నిద్రపోతూనే ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనకి 6 to 7 అయింది మేము మైసూర్కి రీచ్ అయ్యేసరికి. సో ఇక్కడ మనకి మైసూర్లో అయితే మేము బ్రేక్ఫాస్ట్కి ఒక బ్రేక్ అనేది అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా 20 kilometers ఉంది మైసూర్కి. సో 7:30 or 8 కల్లా మేమైతే మైసూర్ అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ మన స్టాప్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇతికోండి మైసూర్ ప్యాలెస్. సో ప్రజెంట్ అయితే మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనము కొంచెం దూరం వెళ్తే మైసూర్ ప్యాలెస్ నుంచి ఇక్కడ ఒక మహేష్ టిఫిన్స్ అనే షాప్ అయితే మేము చూసాము. ఇక్కడ రివ్యూస్ బాగున్నాయని ఇక్కడ తిందామని అనుకున్నాం. నార్మల్ ప్లేస్ అండ్ మనకి ప్రైజెస్ కూడా చాలా తక్కువకి ఉంటాయి అనమాట. తాతను చూడండి ఈ ఏజ్ లో కూడా పనిచేస్తున్నారు, ఆయనే బిల్డింగ్ అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 2 set దోసెస్ వచ్చేసి 20 rupees అనమాట. సో విత్ చట్నీ అండ్ మనకి ఇస్తరాకులు అలాగా పెట్టేసి ఇస్తారు. సో మేము అందుకనే ట్రై చేద్దామని ఇక్కడ ప్లేస్ అనుకున్నాము. అండ్ 5 rupees వచ్చేసి వడ అనమాట. మనకి చట్నీతో పాటు ఇక్కడ ఏంటంటే మనకి మసాలా కూడా ఇస్తారు దోశకి. సో ఇలాగా మేము మంచిగా దోశలు ఇడ్లీలు తినేసిన తర్వాత కషాయం తీసుకున్నా. కషాయం వచ్చేసి 10 rupees అన్నారు. నేను ఆ కషాయం తాగేశాను. సో ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము వాయనాడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే వెళ్తున్న దారిలో మధ్యలో వాన స్టార్ట్ అయింది అనమాట. సో ఆ వాన్ని ఎంజాయ్ చేస్తూ మేము ఇలాగ కార్ జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ప్రస్తుతం టైం వచ్చేసి 10:45 AM అయింది. సో మైసూర్ నుంచి అలా తినేసి మేము బయలుదేరిన తర్వాత నుంచి వాన అయితే కొంచెం స్టార్ట్ అయింది. వాయనాడ్ వెళ్ళే లోపల ఏమైనా తగ్గుతుందేమో అనుకున్నాము. ఇదిగోండి ఈయన మా 4 రోజులకి రథ సారదనమాట మా ఆయన. ఫుల్ బ్లష్ ఇచ్చేస్తున్నాడు. సో ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే గుండ్లపేట దగ్గర ఆగుదాం అనుకుంటున్నాము. సో దాని తర్వాత ఏమైనా వాన తగ్గుతుందో లేదో చూడాలి. ఒకటి మేము లేట్ అయ్యామంటే ఇంకొకటి వచ్చేసి లాంగ్ వీకెండ్ వల్ల అందరూ బైక్ రైడర్స్ అనమాట. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. సో అందుకని మాకు కొంచెం లేట్ అయిపోయింది. వానలో స్పెషల్గా మీరు కార్ డ్రైవింగ్ ఇష్టపడతారా లేకపోతే బైక్ డ్రైవింగ్ ఇష్టపడతారా? గుండ్లపేటకి వెళ్ళే దారిలో ఉన్నాము. సన్ఫ్లవర్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం అక్కడ ఒకవేళ ఓపెన్ ఉంటే సన్ఫ్లవర్ ఫీల్డ్స్ చూద్దాం. నా పేరు వైభవ్. ఎప్పుడు ఏ ట్రిప్కి వచ్చినా నిద్రపోతూనే ఉంటాడు అనమాట. అసలు మనుషుల్లో ఉండనే ఉండడు. తింటాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, పడుకుంటాడు. నాకు ఏడుపు వస్తుందిరా. ప్రతి గ్రూప్ లో ఇలాంటి ఒక క్యాండిడేట్ అయితే ఉంటాడు కదా. మనమైతే గుండ్లపేట రీచ్ అయిపోయాం. సో ఇక్కడ సన్ఫ్లవర్ ఫీల్డ్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం ఇప్పుడైతే కనుక్కొని అక్కడికి వెళ్ళి చూసేద్దాం. సన్ఫ్లవర్ ఫీల్డ్స్ గురించి అయితే నేను డీటెయిల్ వీడియో అయితే చేశాను. అది మీరు తప్పకుండా రిఫర్ చేయండి. సో మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే అది బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మేము గుండ్లపేట వెళ్ళేసరికి 10-11 అయిపోయింది టైము. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత దాని తర్వాత మేము ఎడెక్కల్ కేవ్స్కి అయితే వెళ్ళాము. ఎడెక్కల్ కేవ్స్ వచ్చేసి మనం వాయనాడ్కి వెళ్ళకన్నా ముందరే సుల్తాన్ బత్తేరి నుంచి మనకి 13 kilometers అయితే ఉంటుంది. సో దీని గురించి కూడా నేను స్పెషల్ వీడియో అయితే చేశాను. అసలు మనం ఎడెక్కల్ కేవ్స్ ఎలా వెళ్ళొచ్చు అండ్ అక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అనేది అయితే నేను డీటెయిల్ వీడియో చేశాను. మీరు అది కూడా రిఫర్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది ఆ వీడియోలో. మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాన పడుతూనే ఉంది. ఎడెక్కల్ కేవ్స్ లో కూడా మేము ఫుల్ వానలోనే మొత్తం వెళ్ళి చూసాము. సో అందుకని మేము రిటర్న్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే కల్కట్టా జంక్షన్ దగ్గర ఉన్నాము. మధ్యాహ్నం కూడా ఏం తినలేదని సాయంత్రం 4:35 అయిందనమాట. ఇప్పుడు మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఇక్కడే మనము లంచ్ లాగా చేసేద్దామని అయితే మేము ఇక్కడ స్టాప్ చేసాము.
ఫుల్ ఆకలితో ఉన్నాము అండ్ పేరు అయితే న్యూ ఫార్మ్ రెస్టారెంట్, చూడటానికి బాగుంది కదా అని ఈ రెస్టారెంట్ లోకి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ మేము రాగానే మాకు కనపడింది ఏంటంటే వాటర్ వచ్చేసి పింక్ కలర్ ఉంది. ఇక్కడ కేరళలో మనకు ఒక రూట్ అయితే వేస్తారంట, అందుకని నీళ్ళన్నీ పింక్ కలర్ లో ఉన్నాయి, కానీ తాగితే మటుకు నార్మల్ వాటర్ లానే ఉంది. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలాగా తాగారా కేరళ వాటర్ అనేది అయితే నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్. స్టార్టర్స్ వచ్చేసి డ్రాగన్ చికెన్ అండ్ చికెన్ క్రాకర్స్ చెప్పాము. సో చికెన్ క్రాకర్స్ వచ్చేసి రైట్ సైడ్, డ్రాగన్ చికెన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది. ఎక్కడైనా ముందు స్టార్టర్స్ ఇచ్చి సూప్ ఇస్తారా? ఇక్కడేంటో మరి సర్వీస్ అంతా లేటే. స్టార్టర్స్ వచ్చిన గంటకి సూప్ అయితే తీసుకొని వచ్చాడు, అది కూడా చల్లగా ఉంది. అండ్ తర్వాత మెయిన్ కోర్స్ వచ్చేసి మేము ఆల్ఫ్మా చికెన్ మండి అనేది అయితే ఆర్డర్ చేసాము. అసలకే ఆకలిరా బాబు అంటే వీళ్ళు ఇంకా సర్వీస్ లేటు, జనాలు లేకపోయినా మాకు ఇంకా సర్వీస్ లేట్ గానే చేశారు. సో అదే ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. నేనైతే ఈ రెస్టారెంట్ ని పక్కా రికమెండ్ చేయను. సో ఎవరైనా కలపెట్ట జంక్షన్ కి వస్తే ఈ రెస్టారెంట్ కి వెళ్లే ముందర అయితే మీరు అస్సలు ప్రిఫర్ చేయకండి. ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత మేమైతే మా స్టేకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. స్టే వచ్చేసి మేము వైత్రిలో తీసుకున్నాం. వైత్రి అనే ప్లేస్ ఏంటంటే మనకు టూరిస్ట్ ప్లేసెస్ కి కొంచెము దగ్గరగా ఉంటుంది అన్నిటికీ, అందుకని ఇక్కడ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి మాకు కాటేజ్ అన్నమాట. ఒక్కొక్క కాటేజ్ లో మనకి ఇలాగ హాల్ లాగా ఉంటుంది అండ్ ఒక రూమ్ ఉంటుంది. రూమ్ కి వచ్చేసి 3 to 4 పీపుల్ అయితే ఉండొచ్చు అండ్ వాష్రూమ్ ఉంటుంది. సో మాకు ఈ స్టే అయితే బాగా నచ్చింది, ఎందుకంటే ఇది మన బడ్జెట్ లోనే ఉంటుంది అండ్ ఆల్సో మనకి పైన ప్లే ఏరియా కానీ అలాంటిదంతా నీట్ గా బాగా ఇచ్చారు. కాకపోతే కొంచెము వాల్స్ అవే కొంచెం మనకైతే కొంచెం ఓల్డ్ అన్నట్టుగా అనిపించింది, కానీ మిగతా ఓవరాల్ అయితే నాకైతే బాగా నచ్చింది. బడ్జెట్ లో ఎవరన్నా చూస్తున్నారు అంటే ఈ స్టే అయితే మనము ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఓనర్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు మాకైతే. మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను ప్లే ఏరియా అని చెప్పాను కదా, సో పైన అయితే ఇలా వచ్చామన్నమాట. సో ఇక్కడే మనము ఏదైనా ఫుడ్ తినడానికైనా మనం ఏమైనా ఆడుకోవాలన్నా కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టేబుల్స్ ఇలా అరేంజ్మెంట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ గేమ్స్ వచ్చేసి మనకి స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ ఆల్సో మనకి లూడో గేమ్స్ అయితే పెట్టారనమాట. సో మేము నీట్గా కొంతసేపు అలాగా సరదాగా ఆడుకుని తర్వాత అయితే మేము డిన్నర్ చేసాము. మేము ఫుడ్ వచ్చేసి ఇక్కడే హోమ్ స్టేలోనే ఆర్డర్ చేసుకొని తిన్నాము. కాకపోతే మాకు ఫుడ్ అంతా కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేశారనిపించింది, మాకు అంత బాగా నచ్చలేదు. ఫుడ్ తినేసిన తర్వాత మనకి హోమ్ స్టేలో కింద డౌన్ ఫ్లోర్లో మనకి క్యాంప్ ఫైర్ అయితే పెడతారన్నారు. సో అక్కడికి వెళ్ళి మేము కొంతసేపు క్యాంప్ ఫైర్ అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడితో నా వీడియో అయితే అయిపోలేదు. ఈ హోమ్ స్టే గురించి నేను ఎర్లీ మార్నింగ్ లేచి డీటెయిల్ వీడియో అయితే పెడతాను అండ్ ఇంకా వయనాడుకి రిలేటెడ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా రిఫర్ చేయండి. అలా మా డే 1 అయితే కంప్లీట్ అయింది. డే 2 అండ్ డే 3 వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.